ఒరిస్సా బోర్డర్ నుండి మధ్యప్రదేశ్కు భారీ గంజాయి తరలిస్తున్న ఐచర్ వ్యాన్లో 22,50,000 రూపాయలు విలువగల 450 కేజీల గంజాయి 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డీఎస్పీ మోహన్ వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు. డీఎస్పీ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. గోలుగొండ చెన్నైపాలెం మార్గమధ్యంలో నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ ఆధ్వర్యంలో కృష్ణదేవిపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు, గోలుగొండ ఎస్ఐ రామారావు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒరిస్సా బోర్డర్ చిత్రకొండ సమీపం నుండి ఐచర్ వ్యాన్ రాగా తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. వ్యాన్ పై భాగంలో తాట్పాలియన్ మధ్యలో రహస్యంగా గంజాయిని అమర్చడాన్ని గుర్తించామని అన్నారు. అవుట్స్కట్స్ దగ్గర మన వెహికల్ చెకింగ్ చేస్తుండగా డైనమిక్ వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు మన గోల్కొండ ఎస్ఐ గారు సిబ్బంది చేస్తున్నప్పుడు ఒక మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక అశోక్ లేలాండ్ వ్యాన్ను ఆపడం జరిగింది. అశోక్ లేలాండ్ వ్యాన్లో తనిఖీ చేయగా దాంట్లో ఇద్దరు వ్యక్తులు 450 కేజీల గాంజా దాన్ని కనిపెట్టడం జరిగింది. ఆ గాంజాని కూడా ఆ టార్బల్ పైన వ్యాన్కి పైన టార్బల్ కట్టి టార్బల్కి ఒక జాలీ పెట్టి మన బార్బడ వైర్తో ఫెన్సింగ్ ఉన్న దాంతో జాలీ పెట్టి ఫెన్సింగ్ వైర్తో జాలీ పెట్టి దాని మీద ఈ ప్యాకెట్స్ పెట్టి 227 ప్యాకెట్స్ పెట్టారు. దాని మీద మళ్ళీ ఇంకొక టార్బల్ కట్టి పకడ్బందీగా ఒక ఎంటీ వ్యాన్ లాగా కనపడే విధంగా దాన్ని తీసుకుని మన కేడీపేట మన నర్సీపట్నం వైపు వెళ్తుండగా మన సిబ్బంది పట్టుకోవడం జరిగింది. తనిఖీ చేయగా మనకి 450 కేజీలు సుమారుగా గాంజా, దాని వర్త్ సుమారుగా 22,50,000 ఖరీదు గల